యూరినరీ ట్రాక్ట్కి సంబంధించినంత వరకు యూరాలజిస్ట్గా అలాగా మేము మా ఫిజిషియన్ కౌంటర్ పార్ట్స్ నెఫ్రాలజిస్ట్ అంటాం. మేము తరచూ చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ యూటీఐ అనేది డాక్టర్స్లో అందరండి, జనరల్ ప్రాక్టీషనర్ దగ్గర నుంచి సూపర్ స్పెషలిస్ట్ వరకు అందరూ యూరినరీ ట్రాక్ట్ ట్రీట్ చేస్తున్నారు అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, యూరిన్ కల్చర్ చేసామా, దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఇచ్చామా, కాస్త సిమ్టమ్స్ తగ్గగానే ట్రీట్మెంట్ అయిపోయినట్టే లెక్క. నెలకు మళ్ళీ వచ్చారు, మళ్ళీ అదే చేసాము. ఇటువంటి ట్రీట్మెంట్స్ కాస్త అపోహ ఎక్కువనే ఉందండి. అంటే నేను డాక్టర్స్నే అనాలని కాదు కానివ్వండి, ఒక స్టేజ్లో స్పెషలిస్ట్ని సంప్రదించాలి తప్పనిసరిగా. కాజ్ కనుక్కున్నాం అనుకోండి, అసలు ఈ పదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అనేది పట్టుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ చేసే విధానమే వేరే ఉంటుంది. లేదంటే యూరినరీ కల్చర్ చేసాం, అసలు పేషెంట్సే మా దగ్గరికి రావడమే డాక్టర్ గారు నాకు యూటీఐ ఉందండి అని వస్తారు. యూటీఐ డయాగ్నోసిస్ అండి, మీకు ఏమి ఉందని చెప్పరాదా అంటే మూత్రం మంట ఉందండి. సో మూత్రం మంట ఉంటే మీకు యూటీఐ ఉన్నట్టా అని అడుగుతాను నేను మళ్ళీ. అలాగే అనుకుంటానండి. సో మంట ఉన్నా వాళ్ళే యూటీఐ అని అనేసుకుంటున్నారు. సో అంత కామన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంది, వాళ్ళంతటే వాళ్ళు వెళ్ళి యూరిన్ కల్చర్ కూడా ఇస్తున్నారు. కల్చర్ రిపోర్ట్ వస్తున్నారు, చేయించుకున్నారని. కొంతమంది యాంటీబయాటిక్స్ కూడా మింగుతున్నారు వాళ్ళే. చెప్పకూడదు కానీ ఇలా చేయించుకునే ప్రజలు ఉన్నారు. యాంటీబయాటిక్ నేనంతటా నేను తీసుకునే ధైర్యం వాళ్ళకి ఉంది. అడిగే వాళ్ళు ఉన్నారు, షాపుల్లో అమ్మే వాళ్ళు ఉన్నారు.